అలీ గారు ఒక్క నిమిషం సార్. సో గోపికృష్ణ జేకే టీవీ మనకు వచ్చేసి అలీ గారితో ఈరోజు ఇక్కడ కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. సో మీరు ఈ ఈవెంట్ గురించి మీ జర్నీ గురించి కొద్దిగా బ్రీఫ్ చేశారంటే మా జీకే టీవీ ప్రేక్షకులకి అప్రిషియేట్. నేను యాక్చువల్గా అంటే చాలాసార్లు చాలా ఈవెంట్లకు వచ్చానండి. బట్ ఏంటంటే దీంట్లో వన్ ఆఫ్ ది ఫౌండరు ప్రదీప్ సామల, ఆయన నాకు బాగా క్లోజు 22 ఇయర్స్ నుంచి. సో ఇలాగ జరుగుతుంది బ్రదర్, మన ఈవెంట్కి రావాలి ఉగాది రోజున అనగానే అలాగే తప్పకుండా వస్తానని రావడం జరిగింది. అండ్ అలాగే నా ఫిలిం కెరియర్ చూసుకుంటే 46 ఇయర్స్ అండ్ 1260 మూవీస్ అండ్ 6 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ. అండ్ సో ఈ ఉగాది సందర్భంగా నేను ఇక్కడ రావడం, వీళ్ళందరినీ కలుసుకోవడం, మాట సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇంకొక మేము 10 ఏళ్ళుగా మిమ్మల్ని కలుస్తున్నాను సార్, ఎవ్రీ ఇయర్ మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. కానీ ఎప్పటి నుంచి చూసినా మీరు అదే అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ యంగ్ డైనమిక్గా ఉండడానికి కారణం కొంచెం వివరించారు సార్. నేను ఫ్రీగా ఉంటానండి, దట్స్ ఓపెన్గా ఉంటాను. సో అందుకోసం అందరికీ నేను చెప్పేది అదే. సో ఎందుకంటే మనిషికి చాలా ప్రాబ్లమ్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎప్పుడు మనం ఒకేలా ఉంటే ఎందుకంటే అవతలోడు చెడు గురించి మనం ఎప్పుడు కోరుకోకూడదు. అవతలోడు బాగుండాలి అంటేనే భగవంతుడు మన బాగా చూస్తాడు. సో అందుకోసం నేను అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దట్ ఈస్ మై సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.